మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొనసాగుతోంది. రెండో రోజు మంత్రి లోకేష్ పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపించామన్నారు. మొదటి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3000 మందికి శాశ్వత పట్టాలు అందిస్తామన్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొనసాగనుంది. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కళ దాదాపు 2.5 దశాబ్దాల కాలంగా ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళని గత పాలకులు విచక్షణ రహితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పేదల ఇల్లు అడ్డు వస్తే తొలగించి గుల్డోజర్ ప్రభుత్వం రన్ చేసిన పరిస్థితి. కానీ ఆ రోజు ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆయన రచ్చబండ కార్యక్రమంలో ప్రతి పేదవాని ఇంటికి నేను పెద్ద కొడుకునై మీకు రెగ్యులైజ్ చేస్తాను అన్నమాట ప్రకారం జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తున్నాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశా. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూములో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో
మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేయబెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని. 100 పడకల హాస్పిటల్ నేను క్యాబినెట్ మీటింగ్లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అనలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్, చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే 2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుడతాం. దానికి కారణం